ఈ రాత్రికి సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు బ్లడ్ మూన్ కూడా కనువిందు చేయనుంది. ఇది ఇవాళ రాత్రికి మొదలై రేపు కూడా కంటిన్యూ అవుతుంది. చంద్రగ్రహణం ప్రభావం చాలా ఆసియా దేశాలపై ఉంది, మన దేశం పైన ఉంటుంది. మన దేశంలోని చాలా ప్రాంతాల నుంచి చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. చంద్రగ్రహణం 3 రకాలు: సంపూర్ణ, పాక్షిక, ఉపఛాయ చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో రెండోసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతోంది. ఇలాంటి ఖగోళ అద్భుత దృశ్యం అరుదు. మళ్ళీ ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ ఇలాంటి చంద్రగ్రహణం కనబడదు. సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ 3 ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి భూమిపై పడుతుంది. భూమి నీడ అవతల సరళ రేఖపైకి వచ్చే చంద్రుడి పైన పడుతుంది. ఇలా చంద్రుడిపై నీడ మొత్తం పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుంది. సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమిపై పడినప్పుడు అంచుల నుంచి ప్రసరించే ఎర్రటి సూర్యకాంతి చంద్రుడిపై కూడా ప్రసరిస్తుంది. ఎరుపు రంగు తరంగ ధైర్యం ఎక్కువ కాబట్టి చంద్రుడు ఎర్రటి ఖగోళంగా కనబడతాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటారు. ఒక్కోసారి కాంతిలోని పసుపు, నారింజ రంగుల ప్రభావం చంద్రుడిపై ఎక్కువగా పడుతుంటుంది. భూమి నీడ చంద్రుడిపై ఉన్నంత వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణాన్ని భూమి మీద ఉండే 85% మంది చూసే అవకాశం ఉంది. ఈసారి చంద్రగ్రహణ కాలం 3 గంటల 28 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో 42 నిమిషాల పాటు చంద్రుడు సంపూర్ణ చంద్రగ్రహణంలో ఉంటాడు. మన దేశంలో సెప్టెంబర్ 7న రాత్రి 8 గంటల 58 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. భూమి నీడ చంద్రుడి ఉపరితలంపై 9 గంటల 57 నిమిషాలకు పడుతుంది. రాత్రి 11 గంటలకు చంద్రుడు మొత్తం భూమి నీడలోకి వచ్చేస్తాడు. ఆ సమయంలోనే ఎర్రటి రంగులో కనబడతాడు. దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణ కాలంగా చెబుతారు. 11 గంటల నుంచి 11 గంటల 41 నిమిషాల వరకు చంద్రుడు ఎర్రటి రంగుతో కనబడతాడు. ఇవాళ అర్ధరాత్రి దాటాక రేపు ఉదయం 12 గంటల 22 నిమిషాలకు భూఛాయ నుండి చంద్రుడు బయటకొస్తాడు. అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాలకు భూమి నీడ నుంచి చంద్రుడు పూర్తిగా బయటపడతాడు. అంటే ఉదయం అంటే 8వ తేదీన 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం మొత్తం పూర్తయిపోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మికం, జ్యోతిషపరంగా కూడా చాలా ముఖ్యమైంది. ఇండియా, రష్యా, సింగపూర్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనబడుతోంది. మన దేశంలో చంద్రగ్రహణ సమయంలో అన్ని ఆలయాలను మూసివేస్తారు. ఆ కాలాన్ని సూతక కాలం అంటారు. ఆ తరువాత శుద్ధి, సంప్రోక్షణ తర్వాత మరుసటి రోజున ఆలయాలను తిరిగి తెరుస్తారు. గ్రహణ సమయంలో ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని పండితులు చెబుతుంటారు. గ్రహణం పట్టు విడుపు స్నానాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు.